మన మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక మీద కులవర్ధన్ అనే యువకుడు అత్యాచారం చేసి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు. సాయంత్రం ఆ పాప ఆడుకోవటానికి బయటికెళ్ళింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. ఇంటికి రాకపోయేసరికి కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పాప ఇంటి సమీపంలో ఉండే కులవర్ధన్ అనే 30 సంవత్సరాల యువకుడికి నేర చరిత్ర ఉందని తెలియడంతో పోలీసులు అతని ఇంట్లో గాలించారు. గాలించినప్పుడు నీళ్ల డ్రమ్ములో ఆ పాప మృతదేహం దొరికింది. కులవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నప్పుడు స్థానికులంతా కూడా ఆగ్రహంతో అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు వాళ్ళని అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు కులవర్ధన్ పోలీసు వాహనం నుంచి దూకి పారిపోయాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత రోజు కులవర్ధన్ చెరువులో శవం అయి తేలాడు. పసిపాపను దారుణంగా కడతీర్చిన వాడికి ఈ శాస్తి జరగాల్సిందే అని జనం రోడ్ల మీదకి వచ్చి బాణసంచా కాల్చారు. గతంలో కూడా చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. 2018లో దాచేపల్లిలో సుబ్బయ్య అనే వృద్ధుడు 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకి నార్కట్పల్లి రహదారిని దిగ్బంధించారు. ఒక రాత్రి అంతా కూడా, ఒక రోజంతా దిగ్బంధించారు. చివరికి అతను చెట్టుకు ఊరేసుకుని చనిపోయాడు. అలాగే 4 నెలల క్రితం తునిలో కూడా మైనారిటీ తీరిన స్కూలు విద్యార్థిని మీద అత్యాచారం చేసిన నారాయణరావు అనే వ్యక్తిని పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుండగా మధ్యలో కాలకృత్యాల పేరుతో పోలీసు వాహనం దిగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పసిపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనాగ్రహం పెళ్ళుబిగుతుంది. ఎవరికైనా ఆగ్రహం వస్తుంది. మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరికైనా కానీ బాధ, కోపం అన్నీ వస్తాయి. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న సైకోల బారి నుంచి తమ పిల్లలకు రక్షణ కల్పించడం ఎలా అని ఎవరైనా ఆందోళన చెందుతారు. పసిపిల్లలు ఉన్నోళ్లే కాదు, పసిపిల్లలు లేనోళ్ళు కూడా భయపడతారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామని భయపడతారు. ఇలాంటి సైకోలు ఈ సమాజంలో ఉండకూడదు అని కోరుకుంటారు. కానీ ఏదైనా చట్ట ప్రకారమే జరగాలి. ఈ చట్ట ప్రకారం జరిగే ప్రక్రియలో ఒక్కోసారి బాధితులకి న్యాయం జరగదు. తగిన సాక్ష్యాలు దొరకనప్పుడు న్యాయం జరగదు. న్యాయం జరిగినా అది ఒక్కోసారి ఆలస్యంగా జరుగుతుంది. ఈలోపు వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇంకా మరిన్ని నేరాలు చేస్తాడు. ప్రజలేమో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అందుకే ఇలాంటి నేరస్తులను పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడు మెజారిటీ ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. రౌడీ షీటర్లకు, గంజాయి బ్యాచ్లకు బహిరంగంగా పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా జనం ఇదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే హక్కుల సంఘాల పేరుతో కొంతమంది వ్యతిరేకిస్తుంటారు. అది మామూలుగా జరిగేదే. అలాగే రాజకీయ కారణాలతో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగితే అక్కడ ప్రతిపక్షంగా ఉండే పార్టీ వ్యతిరేకించడం అనేది కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. కాకపోతే చాలా సందర్భాల్లో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పార్టీలు కూడా వెళ్తాయి. ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ, మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే సాహసం పార్టీల నాయకులు చెయ్యరు. కానీ ఆంధ్రప్రదేశ్లో జడ శ్రావణ్ అని ఒక రిటైర్డ్ జడ్జి గారు ఉన్నారు. ఆయన గతంలో ఒక పార్టీ కూడా పెట్టారు. ప్రస్తుతం టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు ఆయన. కులవర్ధన్ చెరువులో దూకి చనిపోయిన తర్వాత జడ శ్రావణ్ కూటమి ప్రభుత్వ పెద్దలకు, హోంమంత్రికి, డీజీపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోంమంత్రి అనిత, అధికారం వచ్చిందని ఎగిరెగిరి పడుతున్నావు, చట్టాన్ని న్యాయాన్ని గౌరవించకుండా వాటర్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు, మీరు చెరువులో దూకి చెప్తున్నారు, ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, రేపు పొద్దున ఈ చనిపోయిన వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి హోంమంత్రి, డీజీపీ, ఎస్పీఏ మా పేరని కంప్లైంట్ చేస్తే 2 నిమిషాల్లో మీరు ముద్దాయిలు అవుతారు, విశాఖ సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తింటారని ఆయన మాట్లాడారు. ఈయన న్యాయశాస్త్ర కోవిదుడు. ఫిర్యాదులు ఇవ్వగానే ముద్దాయిలు అయిపోరు ఎవరు. ఏదైనా ఒక నేరం ప్రూవ్ అయ్యాకే ముద్దాయి అంటారు. ఆ చిన్న విషయం మర్చిపోయి ఆయన ఆవేశపడిపోయారు. అనిత గారు, ఈరోజు అధికారం వచ్చింది కానీ ఎగిరెగిరి పడుతున్నారు. ఒకరోజు అధికారం పోద్ది. అధికారం పోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మేడం? శంకరగిరి మాన్యాలు ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని వాటర్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఒక మనుషుల్ని, చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించకుండా, వాళ్ళకు శిక్షలు వేయించకుండా ఈరోజు మీరు వాళ్ళని వాటర్ ఎన్కౌంటర్లో పడేసేటువంటి విధానం పట్ల ఖచ్చితంగా రేపు న్యాయ విచారణ జరుగుద్ది. కంగారు ఏమి లేదు. గెలులని కాలం తిరిగి వచ్చింది. సుబ్బారావు వాళ్ళ కూతురు వస్తుంది. హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ, ఎస్పీ వీళ్ళందరూ కలిసి మా నాన్న కంప్లైంట్ పెడుతుంది.
2 నిమిషాల్లో ముద్దా అయిపోతామమ్మా, నువ్వేం కంగారం లేదు. నిన్న జరిగింది కూడా వాటర్ ఎన్కౌంటర్ మీద విచారణ జరగదు, ప్రభుత్వంలో మీరే ఉంటారనుకుంటే ఎట్లా? విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అధికారికంగా పరామర్శించిన మీరు అదే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చెప్పుకుడు తినే రోజు ఒక రోజు వస్తుంది. జడా శ్రావణ్ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రాజకీయ కారణాలతోనే ఇలా స్పందించారనుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా కానీ పసిపిల్లలను చంపేశాడు, అత్యాచారం చేశాను కానీ ఒక రకమైన ఫీల్ వస్తుంది. సో ఆయనకు కూడా వచ్చి ఉంటుంది, కాకపోతే రాజకీయ కారణాల మూలంగా ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు. హక్కుల గురించి మాట్లాడే శ్రావణ్ కాకినాడ జిల్లాలో దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు హత్య చేస్తే సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని పోరాటం చేయాలి. మరి ఈయన కూడా దళిత హక్కుల యాక్టివిస్ట్ కాబట్టి మరి ఆ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు. అలాగే డాక్టర్ సుధాకర్ తల్లికి న్యాయం చేయమని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. వాళ్ళని వేధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఉద్యమించాలి. కానీ అలాంటివేం చేయట్లే ఆయన. అవన్నీ చేయకుండా పసిపిల్లల మీద అత్యాచారాలు చేసి వాళ్ళని చంపేసిన వాళ్ళ హక్కుల గురించి మాట్లాడటమే విడ్డూరంగా ఉంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని వాటర్ ఎన్కౌంటర్ చేశారని జడ శ్రావణ్ ఏ ఆధారాలతో చెప్తున్నారో, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో బయట పెట్టి చెప్తే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.